అక్కడ జేఎస్పీ, ఇక్కడ బీజేపీ. చంద్రబాబు ఫైనల్ టచ్, తుది మెరుకులు దిద్దుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ జరిగి ఉంది. సరే, ఆ భేటీ ఉదయం మొదలైంది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆ భేటీలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ మినిస్టర్ షెకావత్, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీకి సంబంధించి ఇంకో ముఖ్య నేత పేరు ఉపేంద్ర ఏదో ఉంది. వీరు నలుగురు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉదయం నుంచి ఇప్పటి వరకు చెక్కుతూనే ఉన్నారు. అభ్యర్థుల్ని చేస్తూ ఉంటే, జనరల్గా భారతీయ జనతా పార్టీ 542 మంది అభ్యర్థులని, భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అభ్యర్థులను కూడా ఇంతసేపు రివ్యూ, ఇంత ఎనాలిసిస్, ఇంతసేపు చేసి ఉండరు. షెకావత్ గారికి అలుపు వచ్చేసింది. చూడండి పాపం, ఆయన చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే అట్టుండిద్ది అనేది అర్థమైంది. అది పేపర్లు తీశారు. ఇక నాది అటు తీసి ఇటు తీసి, ఆ క్యాండిడేట్ అయితే అలా, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఈ గతంలో వీళ్ళు గెలిచారు, గతంలో వీళ్ళు ఎక్కడ గెలిచారు, మీరేడైతే బాగుండిద్ది, మీ ఎక్కడైతే బాగుండిద్ది అని ఇక మొత్తం తిప్పి 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 వాళ్ళని చివరికి ఆయన అనుకున్న విధంగా వాళ్ళని తిప్పడం కోసం ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన వర్క్ చేస్తాడు. అంటే దీని మొత్తం సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పని చేస్తారు. వారు దాదాపు రోజుకి అంటే 18 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో ప్రప్రథముడుగా భావించవచ్చు. అంత టైం పెట్టి ఎవరు పనిచేయరు. ఆయనకి ఆ ప్రత్యేకత ఆయనకు ఉంది. ఇప్పుడు మరి అంతసేపు పనిచేసినప్పుడు ఎంత కంటెంట్ని జనరేట్ చేసి ఉంటారు ఇన్ని రోజులుగా. దాదాపు ఆయన 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడరు. ఆయనకంటూ రాజకీయంగా ఉన్నటువంటి ప్రస్థానంలో అన్ని నియోజకవర్గాల గురించి, ప్రతి నియోజకవర్గం గురించి ఆయనకు అవగాహన ఉంటుంది. మరి అందులో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ల గురించి ఆయన సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికను పెట్టుకొని, ఆయన సమగ్రమైనటువంటి ఇష్యూని డిస్కస్ చేసి ఆయన ఆ రిపోర్ట్స్ని వాళ్ళ ముందుంచుతున్నారు. అందులో ప్రధానంగా ఎంపీ సీట్ల విషయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది, ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఇంకో చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి 24, సరే వారికి మొత్తంగా 30 ఇచ్చాము, 8 బీజేపీకి ఇచ్చాము అని చెబుతున్నటువంటి విధంగా వాటిలో నుంచి సీట్లు ఏ విధంగా అకామిడేట్ చేసుకోవాలి అన్నటువంటి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, గెలిపే లక్ష్యంగా సీట్లని ఫైనల్ చేయాలి అనేటువంటి భావన వారిలో ఎక్కువగా ఉంది. గెలవటం, అందుకు ఎలా అయితే గెలుస్తాము అనే కసరత్తు జరుగుతుంది. సరే, మనం ఎంపీ స్థానాలు ప్రప్రథమంగా తీసుకుంటే 25 ఎంపీ స్థానాలలో జనసేన పార్టీకి బీజేపీకి కలిపి 8 ఎంపీ స్థానాలు అంటున్నారు. సరే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు 5 ఎంపీ స్థానాలు ఇచ్చారు. వారు ఇంకొక స్థానం అడిగితే అది పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఆయన మీరు నా స్థానం ఇస్తామనండి అని ఒక స్థానం ఇచ్చారు. సరే, ఇప్పుడు 17 స్థానాలు తెలుగుదేశం పార్టీ చేసింది. సరే, ఆ 8 స్థానాల్లో 6 స్థానాలు బీజేపీకి ఇస్తున్నటువంటి 6 స్థానాలు మనకు అందుతున్నటువంటి అంశం ప్రకారంగా అరకు కొత్తపల్లి గీత లేదా హేమానాయక్ పేరు వినిపిస్తూ ఉంది. అట్లాగే అనకాపల్లి సీఎం రమేష్ పేరు వినిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడ సామాజిక వర్గ పరంగా అక్కడ బీసీ ఎలా సెట్ అవుతుంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. సరే, రాజమండ్రి ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వర్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారంటున్నారు. ఇక ఏలూరు, నర్సాపురం వాళ్ళు అడిగారు లిస్టులో. ఇప్పుడు నర్సాపురాన్ని తీసి ఏలూరు తీసుకోవటానికి వాళ్ళు ముందుకొచ్చారు. నర్సాపురం తీసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారిని మరి వారి పరిస్థితి మరి ఎటు అనేటువంటిది ఒక చర్చ జరిగేది. సరే, దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం 100 మంది దగ్గర అది చూద్దాం. అయితే ఏలూరు తీసుకోవటం ద్వారా ఏలూరు నుంచి సుజనా చౌదరి గారా లేదా తపనా చౌదరి, ఆయన కూడా కష్టపడి ఉన్నాడు. తపనా చౌదరి కూడా, సుజనా చౌదరి గారా తపనా చౌదరి, లేక నర్సాపురం కనుక బీజేపీ తీసుకునే పనికైతే
అక్కడ టీడీపీ నుంచి కంటెస్ట్ చేసే పనికైతే ఎవరైతే భాష్యం రామకృష్ణ, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అట్లాగే డాక్టర్ పవన్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాదయాత్ర చేసే టైం నుంచి చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచినటువంటి వ్యక్తి, పార్టీలో ఇప్పుడు పార్టీతో పాటు నడిచినటువంటి వ్యక్తి, అతను కూడా అడుగుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కడ వాళ్ళు ముగ్గురు దీంట్లో ఉన్నారు. సరే, అది బీజేపీకి అయితే మాత్రం అది సునా చౌదరా లేక తపనా చౌదరా అనేటువంటి దాంట్లో ఒక చర్చ ఉంది. ఇక దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇక హిందూపురం సత్యకుమార్కి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా వారు 6 స్థానాలు సంబంధించి. ఇక 2 స్థానాలు జనసేన పార్టీ చేయబోతున్నటువంటి స్థానాలు, ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. అయితే పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం నుంచి కూడా చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో వాళ్ళు కొంత సర్వే కూడా చేయించుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చేయటం వలన, అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ ఎంపీగా చేయటం వలన ఒక పాజిటివ్ ఇండికేషన్ ఉంటుంది అనేటువంటి దాంట్లో చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంపీగా చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు, అది గమనించాలి. వారిని అమిత్ షా గారు స్వయంగా మీరు ఢిల్లీకి రావాలి, మీరు కేంద్ర మంత్రి అయితే బాగుంటుంది, ఢిల్లీకి మీరు వస్తే మీరు ఢిల్లీకి రాజు అవ్వాలి, అంటే ఢిల్లీలో మీరు ఉండాలి అనేటువంటి దాంతో వాళ్ళు అడగటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేసే పనికైతే కాకినాడలో ఉదయ్ అవుతాడు. మరి కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తే మరి అప్పుడు ఇక్కడ మచిలీపట్నంలో బాలశౌరి అవుతారు. బాలశౌరి లేదా పవన్ కళ్యాణ్, ఎక్కడ బందర్ అయితే, కాకినాడ అయితే ఉదయ్ లేదా పవన్ కళ్యాణ్, లేదా అక్కడ సానా సతీష్ అని ఒక ఢిల్లీలో ఉండేటువంటి వ్యక్తి. సరే, ఆయన కూడా తన ప్రయత్నాన్ని తను గట్టిగానే చేసుకుంటూ ఉన్నారు. ఇది వారికి సంబంధించింది. ఇక్కడ పర్టికులర్గా నర్సాపురం నియోజకవర్గం అని అంటే రఘురామకృష్ణంరాజు త్రిబుల్-R. ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ ముందు 3 నెలలు, ఎలక్షన్ అయిన తర్వాత 1 సంవత్సరానికి ఆయన కేసులు కావటం, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆయన్ని తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించడం, ఒక ఎంపీని కొట్టడం, ఆ ఎంపీని కొట్టిన తర్వాత ఆయన దాని మీద తీవ్రంగా ఫైట్ చేయటం, సుప్రీంకోర్టులో ఫైట్ చేయటం, తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యి నర్సాపురం వస్తే ఆయన మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి అనేక ప్రయత్నాలు జరిగినాయి. రోజు రచ్చబండను పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను ఎత్తి చూపటం, సుదీర్ఘకాలంగా ఫైట్ చేశాడు ఆయన. ఇందుట్లో ఎటువంటి సంకోచం లేదు. మరి ఇప్పుడు నర్సాపురం కనుక బీజేపీ తీసుకున్నట్టయితే ఆయన బీజేపీలోకి వెళ్ళి కంటెస్ట్ చేయాలి. మరి వాళ్ళు అందుకు అంగీకరించలేదు. వాళ్ళు పూర్తిగా ఆయన్ని వాళ్ళు వేరే క్యాండిడేట్ని చూసుకోవాలనుకున్నారు. అక్కడ త్రిబుల్-Rని వాళ్ళు ఒప్పుకోలేదు పార్టీలో తీసుకొని ఆ టికెట్ ఇవ్వడానికి. అందుకని చంద్రబాబు నాయుడు గారు నర్సాపురాన్ని మీరు మాకు వదిలేసేయండి, మీరు తెలుగుదేశం పార్టీని మీరు ఏలూరు తీసుకోండి, మాకున్న సీట్ అని చెప్పడంతో అప్పుడు నర్సాపురం ఖాళీ అయింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నర్సాపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. అతి త్వరలో రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరి నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన అక్కడి నుంచి రంగంలో దిగుతున్నారు. ఎందుకు అనంటే ఆయనకి ఏ పార్టీ అయినా, ఈ 3 పార్టీల్లో ఎవరూ కూడా ఆయన కాదనకుండా టికెట్ ఇవ్వాలి. ఈ 3 పార్టీలు సరే 3 పార్టీలను బీజేపీ చేయలేదనుకోండి, టీడీపీ, జనసేన ఎంత పోరాటం చేసిందో, ఆయన వైసీపీలోని ఎంపీగా గెలిచి వైసీపీ నుంచి బయటుండి వైసీపీ మీద అంత స్థాయిలో ఆయన కూడా తనదైనటువంటి శైలిలో విభిన్నంగా చమత్కారాలతో చెడుగుడు ఆడుకుంటూ ఆయన తన వంతుగా తన పోరాటాన్ని కొనసాగించారు.
ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ కోపం ఉందా, రఘురామకృష్ణరాజు గారి మీద ఎక్కువ కోపం ఉందా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కోపం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పవన్ కళ్యాణ్ మీద రఘురామకృష్ణరాజు మీద ఎక్కువ కోపం ఉంది అని చెప్పి ఫస్ట్ రఘురామకృష్ణరాజుని ఫైర్ చేస్తానంటారు. ఎందుకంటే ఆయన అంత వాళ్ళని ఇసుకిచ్చాడు, అంత ఫైట్ చేశాడు. సరే, ఇది ఒక స్టెప్. అందుకని నరసాపురంలో తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం 17 స్థానాలను చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం, విజయనగరం కండి చంద్రశేఖరరావు లేదా కళా వెంకట్రావు గారిని కూడా ఎంపీగా పంపిస్తే బాగుంటుంది, పెద్దరికంగా ఉంటుంది, పెద్ద మనిషి అనేటువంటి ఉద్దేశంతో కళా వెంకట్రావు గారి పేరు కూడా ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నారు. లేదా గేదెల శ్రీనుబాబు అని ఒక వ్యాపారవేత్త, పల్సెస్ అధినేత, అతన్ని విశాఖపట్నం నుంచి శ్రీ భరత్ని, విశాఖపట్నం నుంచి ఎంపీ భరత్, అట్లాగే కాకినాడ నుంచి అది మనం అనుకున్నాం కదా ఉదయ్ శ్రీనివాస్ లేదా పవన్ కళ్యాణ్ గారని, ఇక అమలాపురం హరీష్ పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇక నరసాపురం రఘురామకృష్ణరాజు గారు, అట్లాగే విజయవాడ కేశినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సపేట లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, బాపట్ల ఉండవల్లి శ్రీదేవి లేదా ఎంఎస్ రాజు లేదా ఎస్ ప్రసాద్, వీళ్ళ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అట్లాగే కర్నూలు శంకర్ లేదా నాగరాజు కుర్మ కమ్యూనిటీ నుంచి, అక్కడ బీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. నంద్యాల బైరెడ్డి శబరిది ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది. అనంతపురం బీకే పార్థసారథి, హిందూపురం ఇందా మన సత్యకుమార్ చెప్పేసి, కడప వైఎస్ సౌభాగ్యమ్మ లేదా కె శ్రీనివాసరెడ్డి. సౌభాగ్యమ్మ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి భార్య. ఇక రాజంపేట చెప్పేసాం కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు అంటే ఐఆర్ఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్. ఆయన బాపట్ల వాసి, కానీ ఆయన అక్కడ కరెక్ట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ఫైనల్ చేశారు. ఇక తిరుపతి రత్నప్రభ లేదా వాళ్ళ కుమార్తె నిహారిక, ఇది వినిపిస్తుంది. పరభాగ లక్ష్మి గారి పేరు కూడా వినిపిస్తుంది. సరే, ఏదైనా కానీ ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇందుట్లో హయ్యెస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఇందాక నరసాపురం రఘురామకృష్ణరాజు గారి ట్విస్ట్ ఎట్లా ఉందో, రాజమండ్రి ఎంపీ స్థానం ఎవరు? పురంధేశ్వరి గారు. అయితే పురంధేశ్వరి గారి విషయంలో ఒక ప్రపోజల్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాజమండ్రి సీటు ఆశిస్తున్నటువంటి నేతలు ఒక ప్రపోజల్ పెట్టారండి. ఏమంటే వారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, వారు ఢిల్లీ వస్తే మరి ఇక్కడ ఏమైపోతుంది పార్టీ, అందుకని వారిని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించండి, వారు ఇక్కడ ఉన్నటువంటి ఏ స్థానమైనా పర్వాలేదు, వారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని రాజమండ్రి స్థానాన్ని మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు అడుగుతున్నారట. మీరు ఎందుకు అంత నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సోము వీర్రాజు గారి మీద అసలు వ్యతిరేకత, ఆయన మీరు చెప్పినట్టు కాదండి, బీజేపీ వైసీపీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. అలాగే పాపం ఆయన మీద ఎందుకనో జరిగినటువంటి ఒక ట్రోల్, ఆయన మీద జరిగినటువంటి ఒక ఇది ఆయన తీవ్రంగా కొన్ని పార్టీలకు దూరం చేసింది. సరే, ఇప్పుడు ఆయన ప్రపోజల్ తప్పులేదు కదా, ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటాడు కదా, కంటెస్ట్ చేయాలి, రేపు ఎంపీగా రాజమండ్రి గెలవాలి, సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి, వీరైతే హోంమంత్రి కూడా అవ్వాలి, అలాంటి స్థాయి వస్తే బాగుండదని ఆశించటంలో తప్పులేదు కదా. సరే, ముందు రాజమండ్రి సీటుకి కనుక పురంధేశ్వరి గారిని కనుక ఎమ్మెల్యేగా పంపిస్తే అక్కడ తనకి ఆ స్థానం వచ్చిద్ది అనేటువంటి భావన కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి ఇంకెవరన్నా కానీ ఆ భావన తీసుకురావటం కావచ్చు. మొత్తానికి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అసెంబ్లీకి పంపించాలనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ నేనైతే ఆ చర్చని లేదా ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటిది సఫలీకృతం కాదు అని అనుకుంటున్నాను.
కారణం ఏంటంటే ఆమె ఎంపీ, గతంలో ఎంపీగా చేసింది, కేంద్ర మంత్రిగా చేసింది. తను ఇప్పుడు ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో తను తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మరి కేంద్ర మంత్రి అయితే కరెక్ట్, కానీ తాను ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్లో మంత్రిగా ఉంటే తనకేం బాగుంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆమె స్టేచర్ సెంట్రల్ మినిస్టరే. ఆమె ఇక్కడ పాలిటిక్స్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సెట్ అయ్యేవాళ్ళేమో కానీ వారు సెట్ కారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు, షెకావత్ గారు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చున్నారు. మరి ఆ మీటింగ్కి పురంధేశ్వర్ గారు వెళ్ళలేదు. ఎందుకని అంటారు? మనం ఎందుకని అంటారు అనేటప్పటికీ మన టీవీ చూస్తున్నటువంటి మహాన్యూస్ చూస్తున్న వీక్షకులందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉండిద్ది. ఆడవాళ్ళకి ఇంకా చక్కగా ఇంకా ఎక్కువ అర్థమై ఉండిద్ది. రీజన్ ఏంటంటే పురంధేశ్వరి గారికి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అవునన్నా కాదన్నా అది ఏదో అప్పుడప్పుడు అవసరం కొంది అట్లా అన్నట్టు ఉంటుంది తప్పితే ఎక్కువగా ఇది కాలేదు. ఇంతవరకు ఈ 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటూ మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది కదా, ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు పురంధేశ్వర్ గారు ఆ ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తను కూర్చోవాలి. అందుకని కొంచెం డెలికేసీ ఉన్నట్టు. ఇప్పుడు 10 మందిలో 20 మంది 50 మంది ఉన్నప్పుడు కూర్చోవటం వేరు, 4-5 ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడటం వేరు. అందుకని కొంచెం డెలికేసీ ఉండేది. అంటే ఏదో విభేదాలు ఉండే లేకపోతే అలిగో లేకపోతే గొడవపడో కాదు, కొంత డెలికేసీ ఉండిద్ది. ఆ డెలికేసీ ఉండటంతో తను వెళ్ళలేదు అని నేను అనుకుంటాను. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి పురంధేశ్వరి గారు మంత్రిగా ఉంటే, రాష్ట్ర మంత్రిగా, స్త్రీ శిశు సంక్షేమ శాఖో లేకపోతే ఇంకొకటో ఫైనాన్సో లేకపోతే ఇంకో మంత్రిగా ఉంటే మరి అక్కడ పాపం వారు ఏ రకంగా సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు. అంటే రిలేషన్స్, బంధుత్వంతో కూడినటువంటి గౌరవం అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు మనకు కొంతమంది పెద్దవాళ్ళు అంటే ఇంట్లో ఒక గౌరవ భావం ఉండిద్ది. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి నుంచోం, వాళ్ళు ఎదురు కూర్చోం, వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే మనం లేచి పక్కకి వెళ్తాం. కొంతమందికి అట్లాంటి గౌరవం ఇస్తాం. జనరల్గా కొంచెం ఎదురు పడకుండా పక్కకి వెళ్ళిపోతుంటాం. ఇట్లాంటి కొంత భావాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర అటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ కొంతమందికి పడలేదు అని చెప్పుకోరు. ఒకసారి వాళ్ళ అభిప్రాయాలతోటి కొంత విభేదించవచ్చు. కొంచెం దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిని ఏమనుకోరు, ఎవరిని విమర్శించుకోరు, కానీ కొంచెం దూరంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. రెండు వైపుల నుంచి జరుగుతూ ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ కూడా అలా నేను చెప్పే పని లేదు, అర్థమైంది. ఓకే, సరే, అది వారికి ఉన్న పరిస్థితి. ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో మొన్నటి నుంచి మనం అనుకుంటానే ఉన్నాం. అసెంబ్లీ స్థానాల విషయంలో బీజేపీ అడుగుతున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వారు ఇప్పుడు మనం విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, అది క్లియరు. ఇక అట్లాగే కైక్లూరు, అది క్లియరు. ధర్మవరం, అది క్లియరు. అట్లాగే వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో మదనపల్లి, అది ఇప్పుడు చర్చ జరుగుతుంది. శ్రీకాళహస్తి చర్చ జరుగుతుంది. జమ్మల మడుగు క్లియరు. కదిరి చర్చ జరుగుతుంది. గుంటూరు వెస్ట్ చర్చ జరుగుతుంది. గుంటూరు వెస్ట్ పాతూరు నాగభూషణం అడుగుతూ ఉన్నాడు. ఇక మదనపల్లి, అక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇట్లా గన్నవరం కూడా ఒకటి రిజర్వ్డ్ కాబట్టి అది కూడా అడుగుతున్నారు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఓవరాల్గా డెసిషన్ ఏంటనేది చూడాలి. కానీ బీజేపీ వాళ్ళకి ఏంటంటే నా రిక్వెస్టు, వాళ్ళు 8 స్థానాలు అడుగుతున్నారంట. బీజేపీకి నా విన్నపం, మీకు 8 స్థానాలు కావాలంటే 6 స్థానాలు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చున్నారు. మీరు 2 స్థానాలు, అదనమైన 2 స్థానాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకోవద్దు. ఆయన ఆల్రెడీ మీకు ఒక ఎంపీ సీటు త్యాగం చేశారు.
మరలా మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర 24 స్థానాలు 2 స్థానాలు ఇవ్వండి అని అడిగి మీరు అడిగితే పాపం ఆయన కాదనలేక ఆయన మొహమాటంతో సరే అడిగారు కదంట్లే సరే ఇద్దాంలే అని చెప్పి ఇస్తారు ఆయన ఇస్తారు కదా అని మీరు అడగొద్దు. కొంతమందికి పెట్టే గుణం ఎక్కువ ఉండిద్ది, పాపం ఆయన అడిగితే ఇచ్చే గుణం ఆయన. అట్లా అడిగి మళ్ళీ మీరు తీసుకుంటే ఇప్పటికే 24 స్థానాలు, వాటిలో మళ్ళీ మీరు లాగేసుకుంటా పోతే అది ఇబ్బంది జరిగిద్ది. కాబట్టి మీరు ఏదన్నా కన్విన్స్ చేయగలిగితే బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయండి. పాపం వింటున్నారు కదా అని చెప్పని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారినే నొక్కితే ఎట్లా? ఎంపీ సీటు తీసుకున్నారు కదా, ఎమ్మెల్యే సీట్ల విషయంలో మీరు ఏదైనా ఉంటే వారిని అడగండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే అడగొద్దు. మీరు అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకంటే మళ్ళీ మీరు ఎవరు మనసు నొప్పింపరు, నొప్పించడం కదా సరే, కానీ ముందుకెళ్ళాలి కదా అనే భావన ఉంటుంది ఆయన. అందుకని వారికి రిక్వెస్ట్, సరే చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. వాళ్ళు ఇంకో 2 అడుగుతున్నారు, మరి ఎవరి దగ్గర లాక్కోవాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అనుకోండి, వారు ఇప్పుడు మొదలుపెట్టి రేతి 2 దాకా మీటింగ్ పెడతాడు. ఆ 2 నియోజకవర్గాల గురించి కాదండి ఇది ఇలా ఇద్ది అలా ఇద్ది, ఆ నియోజకవర్గం ఎట్లా ఉంది ఇలా ఎట్లా ఉంది, దీంట్లో గతంలో వాళ్ళు గెలిచారు ఇప్పుడైతే ఎట్లా ఉంది, ఈ సర్వే ఎట్లా చెప్పింది, ఇక్కడ ఉన్న క్యాస్ట్ కాంబినేషన్స్, అసలు మీకున్నటువంటి క్యాండిడేట్ ఎవరు, అతను చదువుకున్న విద్యార్హత ఏంటి, ఆయన చదువుకున్నప్పుడు ఇట్లా ఆయన ఇది కాలేదు, అంత సీనియర్గా ఇది కాలేదు, అక్కడ పొలిటికల్ లీడర్స్ ఇద్దరు ఒప్పుకోరు ఆయన్ని, ఈ ఈక్వేషన్ అని రేతి 2 దాకా ఒక నియోజకవర్గం గురించి చెబుతాడు. దాంతో వాళ్ళు నాకు సీటు వద్దు ఏమొద్దు మీరే తిప్పలు ఇచ్చిన సీటు చాలు మాకు చాలని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే సరే చూద్దాంలేండి అడ్జస్ట్ చేద్దాంలేండి అని చెప్పి అంటారు. ఇక అందుకని వాళ్ళని అడిగితే అది ఇంకొక 24 గంటలు పట్టిద్ది ఒక సీటు గురించి. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేద్దాని అయితే మన మనవి. ఎందుకంటే ఇప్పటికే పాపం జన సైనికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు, మాకు మరి 24 అనేటువంటి భావన వ్యక్తం చేశారు. సరే ఉమ్మడిగా ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి ఒక ప్లాన్ అనుకొని ఇదయ్యారు. బయట ట్రిబుల్ గురించి బయట సరే ఎందుకులేండి బయట చేయండి. ఓవరాల్గా అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి ఉదయం మొదలైంది, ఇంకా జరుగుతూ ఉంది, అది ఏ రేతి 2, 3 అయిద్ది. పాపం ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి? వంశీ గారు అంటే గతంలో ఎప్పుడు కూడా పొత్తు చర్చలు అనేవి యాక్చువల్గా ఇలానే జరిగాయి వంశీ గారు. ఒక్క టీడీపీ జనసేన మధ్య మాత్రం అది మరి పవన్ కళ్యాణ్ గారి నేచర్ వల్ల ఏంటో కానీ అది అసలు ఒక అరగంట కూడా కాదు, 2 నిమిషాలు 5 నిమిషాల్లో తేల్చి పడేశారు వంశీ గారు. కానీ జనరల్గా పొత్తు చర్చలు ఇలాగే జరుగుతాయి. ఇలాగే జరగడంలో కూడా వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపించుకొని మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కూడా నిన్న సపరేట్గా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. దాదాపు 2 సార్లు మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఇంకా కొన్ని సీట్లు వాళ్ళు అడుగుతున్నట్లుగా మీరు అన్నట్లుగా వాళ్ళు ఇంకా కొన్ని సీట్లు, అందులో 8 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 6 లోక్సభ 6 అసెంబ్లీ సీట్లు వంశీ గారు. ఇక్కడ ఇంకో కొత్త ట్విస్ట్ కూడా వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ముఖ్యంగా కాకినాడ లోక్సభ నుంచి కూడా అంటే ఒక అసెంబ్లీతో పాటు కాకినాడ లోక్సభ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని బీజేపీ నేతలు నిన్న వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్ కానీ అదేవిధంగా వైజయంతి పాండా కానీ ఇద్దరు కూడా ఇటు కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది వంశీ గారు. దీనికి ప్రధాన కారణం ఒకటి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండాలి అని అనేది వాళ్ళు కోరుకుంటున్నట్లుగా చెప్తున్నారు వంశీ గారు. అంటే ఇది బీజేపీ వైపు నుంచి వస్తున్న లీక్ వంశీ గారు, అంతేగాని ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ఇలాంటిదేమీ లేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ వైపు అసలు అటు దృష్టి సారించలేదు అని ఆయన సున్నితంగా చెప్పినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. మొత్తం మీద నిన్న ఏమైందో కానీ ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ప్రధానంగా 2-3 మెలికలు పెడుతున్నారంట వంశీ గారు బీజేపీకి సంబంధించి. మొత్తం సరే అంటే 30 స్థానాలు, 32కి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాల్లో 6 పార్లమెంటు బీజేపీకి, 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ రాయలసీమలో ఇంకా ఎక్కువ కావాలి అని అనేది బీజేపీ కోరుతోంది. అందులో ముఖ్యంగా
అధికార పార్టీ నుంచి మైనారిటీ అభ్యర్థులు ఉన్న చోట్ల తమకి కేటాయించమని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది వంశీ గారు. దాంట్లో భాగంగానే కదిరి కానీ, అదేవిధంగా మదనపల్లి కానీ, గుంటూరుకి సంబంధించి కానీ, గుంటూరు వెస్ట్ కానీ, ఇలా మొత్తం కూడా అభ్యర్థులు అధికార పార్టీ నుంచి మైనారిటీలు ఉన్న చోట్ల మాకు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి బీజేపీ కోరుతోంది. అందులో కదిరికి సంబంధించి సరే అక్కడ ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి మాత్రం అటు ఇవ్వడానికి ఇటు అంటే ప్రధానంగా బీజేపీకి సంబంధించి మొదటి నుంచి కూడా కాళహస్తిలో కోలా ఆనంద్ ఉన్నారు వంశీ గారు. అంటే కాళహస్తి టెంపుల్ చైర్పర్సన్గా కానీ ఆయన మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నారు, గట్టిగా పోరాడుతున్నారు. కాళహస్తి లోకల్గా టెంపుల్కి సంబంధించి కానీ, ఆ స్థానిక కాళహస్తి పట్టణంలో కానీ తనకి పట్టుంది కాబట్టి, అదేవిధంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి కూడా తనకి మంచి ర్యాపో ఉంది. దాంతోపాటు ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కాళహస్తి కావాలి అనేది ఒకటి బీజేపీకి సంబంధించి వంశీ గారు. ఒకటి మైనారిటీల మీద పోటీ చేయాలని అనేది ఒకటి. ఆ తర్వాత రెండోది బీజేపీ ఎప్పుడు ఎక్కడున్నా కానీ టెంపుల్ సిటీలకి ప్రయారిటీ ఇస్తుంది వంశీ గారు. ఎందుకంటే స్వయంగా ప్రధాని మోడీనే వారణాసి నుంచి ఉన్నారు. అలా కాళహస్తి తమకి కావాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది అనేది తెలుస్తోంది. సరే మొత్తం మీద అంటే అసలు అక్కడ మొత్తానికి ప్రాథమికంగా అంగీకారం ఎప్పుడో కుదిరిపోయింది వంశీ గారు. ఆ 1-2 స్థానాలు అక్కడ ఇక్కడ అనే దాని దగ్గరే అంటే ఒకటి ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ ఈ మత ప్రాతిపదికన అనేది వీళ్ళు ఒప్పుకోరు వంశీ గారు జనరల్గా. కాబట్టి అక్కడ కొంతవరకు ఉంది. అదే అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ గెలవడం ముఖ్యం, పోలరైజేషన్ కంటే కూడా గెలవడం ముఖ్యం కాబట్టి గెలిచే దిశగా వీళ్ళు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాయలసీమలో బీజేపీ మొదటి నుంచి కూడా ఎందుకు ప్రత్యేకంగా దృష్టి కేటాయించింది కాబట్టి రాయలసీమ వైపు నుంచి మరికొన్ని స్థానాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వంశీ గారు. అదేవిధంగా మీరు అన్నట్లుగా సోమ వీర్రాజు గారు, అదేవిధంగా ఇటు పురంధరేశ్వర గారు, ఈ ఇద్దరి అంశాలు కూడా కొంతవరకు నడుస్తుంది వంశీ గారు. ఎక్కువ అడగడంలో తప్పులేదు, ఎందుకంటే 0.8% ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి, 0% ఉండే, వారితోటి మీరు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు మీకు అని చెప్పని అన్నారు. అట్లా వారు చెప్పిన బయట ఒకటి వినిపిస్తే సీట్లు కొంత అడగటం తగ్గిస్తారేమో. ప్రతిపక్షాలు చేసే విమర్శలు కూడా అది తెలవకుండా ఏమీ లేదు కానీ, బట్ నేను అనుకోవటం కొంచెం ఎక్కువ నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, ప్రయత్నం ఎక్కువ చేస్తారు కదా ఎక్కువ నెగోషియేట్ చేయడానికి. దాంట్లో ఎటువంటి ఇది ఉండదు. సరే చూద్దాం. దానికి అంశానికి సంబంధించి గాంధీ ఉన్నట్లున్నాడు కదా, గాంధీ గ్రౌండ్లో ఉన్నట్టున్నాడు. గాంధీ ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఉన్నట్లున్నారు ఉదయం నుంచి. ఏంటి ఈరోజు రైతు 2 అయిద్దా 3 అయిద్దా లేకపోతే రేపేనా ఇంటికి వెళ్ళేది, ఏంటి పరిస్థితి? ఏది నవ్వుకుంటున్నావు? సాధారణంగా చంద్రబాబు గారి రివ్యూలు మీటింగ్లు అంటే సాధారణంగా టైం అవుతూనే సహజంగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పార్టీ కార్యక్రమమైనా లేకపోతే అధికార కార్యక్రమం ఏదైనా సరే చంద్రబాబు గారు అంటే కాదు గాంధీ, అది 10 కావచ్చు, కాదు 12 కావచ్చు గాంధీ. కాకపోతే 2019 కాదు గాంధీ, గాంధీ 2019లో ఆయన సీట్లు ఫైనల్ చేసే టైంలో రేత్రి 2 గంటలకి 3 గంటలకు నేను రిపోర్టింగ్ చేస్తూ రేత్రి 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏది 4 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. పాపం సీట్ల కోసం డిస్కస్ చేసి రేత్రి 2ంటికి 3ంటికి అయ్యి మళ్ళీ రేపు ఉదయాన్నే రమ్మంటే ఇంటికి పోయి ఆడొస్తానని కారులో కొనుక్కొని పొద్దున్న మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు నేను రిపోర్టింగ్లో ఉన్న టైంలో రేత్రి ఆయన రివ్యూలు 12, 1 గంట అయితే 12, 1 గంటకు 2ంటికి ఇంటికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం జరుగుతుందంటే ఆ పైనుంచి వచ్చి వారు వెళ్ళిన తర్వాత వెనకమాల వస్తుంటారు ఆఫీసర్లు, వాళ్ళ ముఖాలు చూడాలన్నమాట. ఏంటంటే మాకంటే తప్పదు మీరు ఎందుకు వెళ్ళలేదని అంటారు. అంటే వెళ్ళలేదంటే రిపోర్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఇంపార్టెన్స్ ఉండిద్ది, అక్కడ ఏదో రివ్యూ జరుగుతుంటాయి, వాటి సరే ఆ దృష్టిలో పెట్టుకొని ఉంటాం. సరే మనం అది 9 గంటలకో 8 గంటలకో మొదలయ్యిద్ది. మనం అనుకుంటాం కదా ఓకే 1 గంట 1:30కి అయిపోయిద్ది అనుకుంటాం. 9 అయ్యిద్ది, 10 అయ్యిద్ది, 11 అయ్యిద్ది, 12 అయ్యిద్ది, 1 గంట అయ్యిద్ది, 1:30కి ఏమైద్ది. కాకపోతే వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పప్పులు అవి వస్తుంటాయి, మధ్యలో లంచ్ అది డిన్నర్ ఉండిద్ది, ఇట్లా జరుగుతూ ఉండిద్ది అనమాట. సరే ఇబ్బంది లేకుండా. సరే అక్కడ ఇట్లాంటి చాలా ఉండేది, ఇప్పుడు చెబితే చాలా ఉండిద్ది. అట్లాగా గాంధీ సరే నువ్వు చెప్పు మొత్తానికి ఇప్పుడు ఏంది పాపం షెకావత్ గారి పరిస్థితి ఏంది? అంటే ఇదంతా కూడా
ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి, పార్టీ నాయకులకి, లేకపోతే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ బీట్లు చూస్తున్నటువంటి రిపోర్టర్లకి, వాళ్ళందరికీ, మీడియాకి, వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి రివ్యూలు అంటే ఒక అవగాహన ఉంది, ఒక టైం ఉంది. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి పొద్దున 11 గంటలకు వచ్చినటువంటి షెకావత్ గారు కానీ, లేకపోతే ఆయనతో పాటు వచ్చిన పాండే గారికి కానీ, 12:30కు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు కూడా పొద్దునుంచి రివ్యూలోనే పాపం ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇందాక ఒక 2 అవర్స్ బ్యాక్ మనోహర్ గారు వెళ్ళిపోయారు బయటికి. లోకేష్ గారు కూడా 5ంటికి ఆ సమయంలో ఇక్కడికి వచ్చారు. అంటే లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మొదలుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఎడతగని చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఏంటంటే కొన్ని సీట్ల విషయంలో వాళ్ళు ఏదైతే క్లోజ్ చేశారో 30 సీట్లు అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటుకి సీట్లు క్లోజ్ చేశారో, 8 పార్లమెంట్లో కూడా 2 జనసేనకు తీస్తే 6 సీట్లు. ఈ 6 సీట్లు కాకుండా మళ్ళీ కొంతమంది బీజేపీ పెద్దలు మేము ఉన్నామని చెప్పి మాకు ఇవ్వాల్సినటువంటి ఒక డిమాండ్ని మీరు చెప్పినటువంటి ఒక ఆయన సోమవీర్రాజు గారు, తర్వాత జీవీఎల్ నరసింహారావు గారు, ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఇట్లా కొన్ని ప్రతిపాదనలో డిమాండ్లు తెరపేదకు తీసుకురావడంతో వాటిలో మళ్ళీ ఏంటి కింద మీద పడి మళ్ళీ నెగోషియేషన్లు చేసి ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఈ 24 సీట్లలో ఒక 6 సీట్లు తీస్తే 18 సీట్లు పవన్ కళ్యాణ్ గారి, అట్లాగే బీజేపీ తీసుకుంటామన్నటువంటి 6 సీట్లకు అదనంగా ఇంకా 2-3 అడుగుతున్నారా, అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలా, టీడీపీ ఖాతా నుంచి తీసి ఇవ్వాలా అనేది కొంత అక్కడ చర్చ నలుగుతుంది. అది అంటే ఇంతసేపు అసలు ఒక కేంద్ర మంత్రి, ఒక మిత్రపక్షానికి చెందిన పార్టీ అధినేత దాదాపుగా 8 గంటలకు పైగా కూర్చుని వాళ్ళు కసరత్తు దీని మీద చేస్తున్నారంటే సీట్ల కూర్పు కోసం. అంటే ఏదో కొంత జటిలమైనటువంటి సమస్య ఉంటేనే ఇది జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఆయన సీట్ల విషయంలో కొంత క్లారిటీ ఉంది. 1-6 సీట్ల విషయంలో టీడీపీకి జనసేనకు ఉన్నా కూడా దాన్ని తొలగించుకునే ప్రయత్నం అయితే కనుక చేశారు. ఈరోజు కందుల దుర్గేష్ గారికి నిడదవోలు సీటు ఇవ్వడం ద్వారా అక్కడ ఏదైతే గోరంట్ల బుచ్చయ్య గారి సీటు పట్టుబట్టారో దాన్ని క్లియర్ అయిపోయింది. ఇంకా దాదాపుగా పి గన్నవరంకి సంబంధించినటువంటి ఒక సీటు, పి గన్నవరం సీట్లో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి మహాసేన్ రాజేష్కి ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళు డిమాండ్ చేస్తారు మాకు ఇమ్మని చెప్పి. అటువంటి వాళ్ళే ఆ పార్టీలో నిద్ర కొట్టుకుంటుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఉన్నామంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ పెద్ద స్థాయి లీడర్ ఉండి అక్కడ సీట్ డిమాండ్ చేస్తే పర్లేదు. ఇప్పుడు అదేం లేకుండా ఒక వరుసలో సీరియల్లో మాకు రాజోలు జనసేనకి ఇచ్చారు కాబట్టి పి గన్నవరం మేమంటే ఎలా ఉంటుంది అంటే ఇటువంటివన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో కొంత కాదు కానీ కొంత అర్థవంతంగా ఉంటాయో లేదో కదా. కానీ మరి సీట్ అడగటం తేలిక, కానీ అక్కడ సీట్లో గెలవటం ముఖ్యం కదా. ఇప్పుడు ముగ్గురు కలిసిన ఉద్దేశం, లక్ష్యం ఏంటి? గెలవటం అనేటువంటి ఉద్దేశం. గెలవాలంటే అక్కడ ఎగ్జిస్టింగ్ ఒక లీడర్షిప్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ 4 ఏళ్ళ నుంచి అక్కడ కనీసం జనాలకు తెలిసినటువంటి ఒక నాయకుడు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 5 ఏళ్ల నుంచి తిరిగిన నాయకులకే సీట్ లేదని చెప్పి కొంతమందికి సీనియర్లకు కూడా సీట్ లేదని పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చిన బీజేపీ నాయకులకి సీట్ తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని ఎలా చెప్తారు, ఆ సీట్లు ఎలా గెలుస్తారు, ఏ సమీకరణాల్లో అక్కడ ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మనం అంటే జనరల్గా ఆలోచిస్తే ఆ పార్టీలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు విజయవాడ సెంటర్లో లేకపోతే విజయవాడ వెస్ట్ అని చెప్పి ఒక సీట్ అడిగితే ఆ సీట్లో ఉన్న నాయకుడు ఎవరని చెప్తే ఎవరి పేరు చెప్తారు? విజయవాడ సంబంధించినటువంటి అసలు ఆ విజయవాడ లోకల్ సిటీకి పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారంటే ఎవరికి తెలియదు. విజయవాడలో అసలు ఎవరున్న బీజేపీ లీడర్ ఎవరంటే ఒక్క పార్లమెంటుకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ తప్పితే ఎవరు కనపడరు అక్కడ. కేవలం రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం వచ్చి అక్కడ మీడియా సమావేశాలు పెడుతుంది తప్పితే విజయవాడ లాంటి మహానగరంలో బీజేపీకి లీడర్షిప్ లేదు అక్కడ. అటువంటి సీట్లు వాళ్ళు డిమాండ్ చేసి మాకు ఆ సీట్ కావాలి, ఈ సీట్ కావాలంటే కొంత అయితే హాస్యాస్పదమే. అంటే ఇందులో కూడా అసలు రాష్ట్ర అధ్యక్షురాలు లేకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి దూతలుగా వచ్చినటువంటి 2 అగ్రనేతలు పార్టీలకు సంబంధించినటువంటి మిత్రపక్షాల నేతలు వాళ్ళు
డెలికసీ అంటే అసలు లోకల్గా ఈ సీట్ కావాలని పట్టుబట్టాలంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ ఫోన్లో వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ సీట్ ఏంటి వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. ఈ చర్చ జరుగుతున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ కూడా వస్తే కనుక కొంత దాంట్లో కొంత మెటీరియలైజ్ అవకాశం ఉంది. వాళ్ళు మాట్లాడుకుని ఏ సీట్ ఏంటి, ఎందుకంటే కేంద్రం నుంచి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చేటువంటి కేంద్ర మంత్రులకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లు ఏంటి, అసలు లీడర్ ఏంటి, అంటే ఓటు బ్యాంక్ ఏంటి, వాళ్ళ పార్టీ కాదు గాంధీ. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 20 years నుంచి అసలు బీజేపీకి ఎంత ఓటింగ్ వచ్చింది, ఎక్కడెక్కడ గెలిచారు, ఎక్కడెక్కడ ఉందని చెప్పని మొదలుపెట్టుంటారు. అక్కడి నుంచి మొత్తం తీసుకొచ్చి ముందు వాళ్ళకందరికి ఒక అవగాహన కల్పించి చివరికి వాళ్ళంతటి వాళ్ళుగా మాకు చాలు, ఇది ఓకే, మాది ఇంతవరకు అనుకునే విధంగా, అంటే వారికి అనుభవం అవగాహన ఉంది కాబట్టి వారు దాన్ని చాలా వరకు చెప్పగలుగుతారులే. పాపం ఇప్పుడే ఓ పెద్ద ఆయన మెసేజ్ పెట్టాడు, ఏంటంటే మీరు మమ్మల్ని ఏంటి విమర్శిస్తున్నారని. విమర్శించడం కాదండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం గురించి చెబుతున్నాము. ఆయన అలా కష్టపడుతుంటాడు అనేది మన ఇంటెన్షన్. అంటే 18 గంటలు కష్టపడేటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో అరుదు. ఆయన రాజకీయం సీట్లప్పుడు అలా కష్టపడతారు, అధికారంలో ఉన్నప్పుడు అట్లా కష్టపడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి అలాగే కష్టపడుతుంటారు. సరే, అది భావన. సరే గాంధీ, ఇప్పుడు సరే నైట్ ఏదో టైం అయ్యేటప్పటికి ముందు డిన్నర్ అది తెప్పించి పెట్టుకుని అది ఏ టైం అవుతుందో ఏమో. అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మీకు అందుతున్నటువంటి అప్డేట్ ఏంటి, ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం ఏంటి? సీట్ల సర్దుబాటు పైన సీరియస్ కసరత్తే జరుగుతూ ఉంది. అంటే తుది దశకి మోడీ సభ జరిగే ముందుగానే ఈ సీట్లు మొత్తం ఫైనలైజ్ అవ్వాలి. ఆ రోజు అభ్యర్థుల మొత్తాన్ని కూడా పరిచయ వేదికగా ఆ సభా వేదిక ద్వారా చేయాలనే ఒక ఆలోచనలో కూడా వస్తూ ఉన్నారు. మరొక వైపు ఆ సభను విజయవంతం చేయడానికి నారా లోకేష్ కూడా బాధ్యత తీసుకున్నారు సార్. పూర్తి స్థాయిలో ఇక ఆయన ఏదైతుందో సభా ఏర్పాట్లు మొత్తం అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళే ఆలోచనలో నారా లోకేష్ నిర్ణయించుకొని అనంతపురం నుంచి కూడా బయలుదేరి వెళ్ళారు. ఒకవైపు చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు పైన దృష్టి పెడితే, మరొకవైపు లోకేష్ ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ పైన కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే బీజేపీకి జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ఫిక్స్ అయిపోయింది, ఆ నిర్ణయం పూర్తి అయిపోయింది. అయితే ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలనే దాని మీద కేవలం 2-3 సీట్లకు సంబంధించిన విషయం పైనే కొంత ఏదైతే చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ ముగిస్తే కనుక పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం. ఎందుకో అంటే ఆర్ఎస్ఎస్ కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి బీజేపీలో కొందరు నేతల పేర్లు ప్రపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేతల పట్ల ప్రజల్లో ఉండేటటువంటి అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళకున్న ఇతర అంశాలు, ప్రతికూల అంశాలు అన్నింటినీ బేరుజు వేసుకొని ముందుకు వెళ్ళే ఆలోచనలో ఇప్పుడు కూటమి చర్చలు జరుపుతూ ఉంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు అనేది చాలా కీలకం. సంఖ్యపరంగా ఒక నిర్ణయానికి అయితే రాగలిగారు, కానీ ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలనే అంశంలో 2-3 సీట్ల స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశాలపైనే కొంత ఎక్కువగా లోతైన చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఎన్నికలకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడున్న అధికార వైసీపీని అనేక కోణాల్లో కూడా ముందుకి అంటే ఎదుర్కొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో వాటిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి సభలు సమావేశాలు ఎలా పెట్టాలి, దీనితో పాటు ప్రజలకు ఈ పొత్తుకు సంబంధించి ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, ఆ మెసేజ్కి ఏ విధమైన అంశాలను మనం తీసుకోవాలనే దాని మీద కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు ఒక దశ చర్చలు జరిపారు. ఈ రోజు జరుగుతున్నటువంటి షెకావత్తో మీటింగ్లో కూడా ఈ అంశాలు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సీట్ల సర్దుబాటు ఒకటైతే పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం, ఆ కారణాన్ని ప్రజలకు వివరించి ప్రజల యొక్క మద్దతు కూడగట్టి మళ్ళీ కూటమి ఘన విజయం సొంతం చేసుకునే దిశగా అడుగులు పావులు కలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపు సాయంత్రం కల్లా కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వస్తే 14వ తేదీన అభ్యర్థుల జాబితాను వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు. ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్న అన్ని స్థానాలు అంటే 175కి 99 స్థానాలు జనసేన టీడీపీ ప్రకటించిన తర్వాత మిగిలిన స్థానాలు 25 పార్లమెంటు, అదేవిధంగా 76 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో, ఈ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో ఒకే లిస్టు ద్వారా చెప్పబోతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాను బీజేపీ పార్టీ, జనసేన అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ, టీడీపీ అభ్యర్థుల జాబితాను టీడీపీ, ఈ 3 పార్టీలు విడివిడిగానే ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో సీట్లు కోల్పోతున్న నేతలతో ఇప్పటికే చంద్రబాబు సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవకాశాలు ఇస్తామని చెప్పిన నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఏదైతుందో ఈరోజు జనసేనకు నిడదవోలు సీటును ప్రకటించడం, గోరంట్ల బుచ్చి చౌదరికి రాజమండ్రి రూరల్ను ఫైనల్ చేయడం చూసాం. ఎందుకంటే ఈ సీటు విషయంలో కొంత 2 పార్టీల మధ్య గట్టిపట్టే నెలకొంది. 2 పార్టీలకి స్థానికంగా బలం ఉంది. అయినప్పటికీ ఒకవైపు దుర్గేష్ జనసేన కీలక నేత, మరొకవైపు టీడీపీకి ఇక్కడ బుచ్చి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ నేత. వాళ్ళు ఏదైతే సయ్యద్దు కుదిరించి అక్కడ నేతల మధ్య ఒక అవగాహనకు తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నిడదవోలుకి
కందుల దుర్గేష్ని పంపించి ఇక్కడ బుచ్చి చౌదరి అంటే ఇదే తరహాలో బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. వాస్తవానికి బీజేపీ దాదాపు 12 అసెంబ్లీ సీట్ల పైన ప్రత్యేక గురి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల బలం లేకపోయినా ఆ పార్టీ సీట్లు అడుగుతూ ఉంది. దానివల్ల కొంత ప్రతికూల పరిస్థితులు, మళ్ళీ అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలిస్తే సంఖ్యాపరంగా కూడా కొంత కూటమికి నష్టం జరిగే ప్రమాదం. అంటే ఎన్ని సీట్లలో పోటీ చేశామనే దానికంటే కూడా ఎన్ని స్థానాలు మనం కైవసం చేసుకొని సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలకు ముందుకి బలంగా వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నట్లు కూడా కూటమి నుంచి కనిపిస్తూ ఉంది. సీట్ల సంఖ్య కూటమిలో జనసేన బీజేపీకి సంబంధించి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆ సంఖ్య ఖరారైన నేపథ్యంలో కూడా ఇక ఈ స్థానాలకు సంబంధించి ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేదే కొంత ఏదైతుందో చర్చ జరుగుతుంది. అది కూడా ఈరోజు సాయంత్రమా లేకపోతే రేపు మధ్యాహ్నానికి ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పంపించింది. వాళ్ళు కూడా చంద్రబాబుతో చర్చిస్తూ ఉన్నారు. అక్కడ గెలుపు అవకాశాలపైన కూడా కొంత లోతైన, ఇందాక మీరు చెప్పారు అక్కడున్న గెలుపోవడంలోకి ఉన్న అంశాలు, సర్వే రిపోర్ట్స్, గత ఎన్నికల్లో ఫలితాలు, ఓటింగ్ షేరు, వీటన్నిటిని వివరించి కొంత ముందుకెళ్లే ఆలోచనలో కనిపిస్తూ ఉంది మొత్తం మీద. రైట్ అనిల్, అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో అంటే రేపు పార్టీ సభ 17వ తారీఖు జరిగేటువంటి ఉమ్మడి సభ, త్రిమూర్తుల సభ, ఆ సభతో పాటు మిగిలినటువంటి సభలు, ఆ ఎజెండా, ఎన్నికల ప్రణాళిక, వీటన్నిటితో పాటు రాష్ట్రానికి ఏమి హామీలు ఇస్తారు అంటే పొత్తు పెట్టుకోవడం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యం ఏంటి, రాష్ట్రానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి చాలా అవసరం ఉండిద్ది. మరి ఎందుకంటే షెకావత్ గారు ఉన్నారు కాబట్టి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, వారే ఇప్పుడు పోలవరం వారి పరిధిలో కాబట్టి, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వారి పరిధిలో ఉంటాయి కాబట్టి ఆ అంశం గురించి కూడా ఏమైనా చర్చించి దానికి సంబంధించి ఒక హామీ, అలాగే అమరావతికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ, ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అటు వాళ్ళు వచ్చి గుద్దుతున్నారు, ఇటు వీళ్ళు వచ్చి గుద్దుతున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మెడలు వంచి గుద్దొచ్చేసారు. ఇప్పుడు అందరూ పోయి ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా గురించి ఏది ఎట్లా తిరిగి మాట్లాడాలన్నా అదొక విషమ పరిస్థితి అయిపోయింది. సరే దాని గురించి సరే హోదా లేదు, ప్యాకేజీ, ఆ ప్యాకేజీకి సంబంధించి ఇదిగో మేము ఇంత, ఆ ప్యాకేజీ డబ్బులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి వాడేసుకున్నారు, అవి కూడా లేవు ఇప్పుడు. సరే అది దాని గురించి ఏమన్నా ఇంకేదైనా ఆలోచన చెప్తారా ఏంటి అట్లాంటి అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి, వీటి గురించి కూడా ఏమన్నా విశాఖ ఉక్కుకు సంబంధించి ఇట్లాంటివి కూడా చర్చించి ఒక ఎజెండా ఏమన్నా తయారు చేసేటువంటి అంశం కూడా ఉంటుందా, అటువంటివి కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా సార్, ఉమ్మడి సభా వేదిక ద్వారా భారత ప్రభుత్వ ప్రధానమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయించుకోలేకపోయింది, ఈ 2 అంశాలను చెప్పి ఈ పొత్తు యొక్క ఆవశ్యకతను ప్రజల ద్వారా వివరించి ప్రజలకు మెప్పు అనేది కూటమి యొక్క ఆలోచన. ఢిల్లీలో కూడా దీనికి సంబంధించిన చర్చలు చాలా తీవ్ర స్థాయిలో ఇంపార్టెంట్గా జరిగిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటికే ఇందాక మనం అనుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి నిధులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడున్న వైసీపీ సర్కారు కూడా ఇచ్చింది. కానీ పోలవరం ప్రాజెక్టు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత పురోగతిలో ఉంది, ఇప్పుడు ఎంత తిరోగమనానికి వెళ్ళిందో మనం చూసాం. అయితే ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే నిధుల చాలా కీలకం. ఆ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రం పడింది. అంటే పోలవరానికి సంపూర్ణ నిధులు ఇవ్వడానికి గతంలోనే చట్టంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపబోతోంది. దాని అభివృద్ధికి, దాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఇస్తామనే విషయాన్ని ఒకటి చెప్పబోతున్నారు. 2 ఏదైతే ఉందో విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానిని పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఒక ప్రకటన రాబోతోంది. అదేవిధంగా రైతు జోన్కు సంబంధించిన ఒక అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడంతోనే అది పెండింగ్లో ఉందంటూ పార్లమెంటు వేదికగా రైల్వే శాఖ మంత్రి కూడా చెప్పడం మనం చూసాం, ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అక్కడ ఏదైతుందో విశాఖ జోను ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలగా ఉంటుంది, దాని యొక్క డిమాండ్, దాని యొక్క ఆవశ్యకత ఆ ప్రాంతానికి ఉంది కాబట్టి దాని విషయంలో కూడా ఒక నిర్ణయం. ఇక ప్రత్యేక హోదా ప్యాకేజ్, హోదా ఇవ్వలేకపోవడానికి కారణాలు గతంలోనే భారత ప్రభుత్వం బీజేపీ
బీజేపీ నాయకత్వం చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించి ముందుకెళ్ళడం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్యాకేజీ నిధులను వాడుకోవడం కూడా చూసాం. అంటే ప్రత్యేక హోదా అనే అంశం సెంటిమెంట్గా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప అది అమలయ్యే పరిస్థితి లేదు. కానీ దానికంటే గొప్పగా అవసరమైనటువంటిది రాజధాని నిర్మాణం. రాజధాని శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. బీజేపీ కూడా దానికి మద్దతు తెలిపింది. ఏదైతే రైతులు చేస్తున్న పోరాటానికి కావచ్చు, రైతుల యొక్క డిమాండ్లకు కూడా ఖచ్చితంగా అమరావతి ఉండాలి అని కూడా చెప్పడం మనం చూసాం. అమరావతికి సంబంధించి రాజధాని నిధులు కూడా కేంద్ర నాయకత్వం చేత ఒప్పందం చేసి అమరావతి నిర్మాణం కేంద్రం సహకరిస్తుందని చెప్పే ప్రయత్నం. అంటే మొత్తం ఒక 5 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటన ఇప్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళాలి. మోడీ సర్కార్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది సార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ సర్కార్ అని. అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, దానికి అనుబంధమైన ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉండాలని. అది బీజేపీ ప్రభుత్వం, బీజేపీతో అనుబంధంగా సాగేటటువంటి అలయన్స్ అనేది అవసరం. అయితే అలా ఇక్కడ కూడా ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఆ సర్కార్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందనేది వివరించి ఓట్లను దక్కించుకోవాలని 3 పార్టీలు భావిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద నోటి మీదుగా చెప్పిస్తే ఖచ్చితంగా ప్రజలు విశ్వసించి కూటమిని మద్దతు ఇస్తారనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తా ఉన్నారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా ఒప్పించి ఈ మేరకు నిర్ణయం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా సీట్ల అంశంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ అగ్రనాయకత్వం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ పైన కూడా చాలా కీలకంగా చర్చ జరిగినట్లు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. రేపు ఉమ్మడి సభ 17, 18 ఇంకా డిసైడ్ కాలేదు. ఎప్పుడు జరిగినా కూడా ఆ సభా వేదికగా ఈ అంశాలపైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ అనిల్. నెక్స్ట్ దీనికి వెళ్దాం. పేట ర్యాప్ అదిరిపోవాలంతే. నారా లోకేష్కి మొత్తం చిలకలూరుపేట ర్యాప్ బొప్పుడి దగ్గర నిర్వహించడానికి 150 ఎకరాలని అక్కడ చూసినట్లున్నారు. 17వ తారీఖు 18వ తారీఖు ఇంకా క్లారిటీ రాలేదు కానీ, బట్ అక్కడ నుంచి 3 పార్టీలు కలిపి నిర్వహిస్తున్నటువంటి సభ, త్రిమూర్తులు పాల్గొంటున్నటువంటి సభ. మరి ఇక్కడ 3 ప్రధానమైనటువంటి ఎజెండాలు. ఎందుకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు ఓడించాలి, అదేవిధంగా రాష్ట్రానికి మాకు ఓటేస్తే మేము రాష్ట్రానికి ఏం చేస్తాం అని చెప్పేటువంటి ఒక సభ. ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతుంది. మరి ఈ సభ ద్వారా ఆ మెసేజ్ వస్తుంది. ఆ సభ బాధ్యతల మొత్తాన్ని నారా లోకేష్ గారు ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. నారా లోకేష్ ఇప్పటికే దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నట్లున్నారు. రాజేష్ సార్ ఏంటి చిలకలూరుపేట అంటే బొప్పుడి దగ్గర అనుకుంటున్నట్లున్నారు సభ. ఏంటి సభకు సంబంధించి ఏం ప్లానింగ్ జరుగుతుంది, ఏంటి ఎవరెవరు దానికి కమిటీని చేయటం జరిగింది, ఏంటి అప్డేట్స్? అదే సార్, చిలకలూరుపేట దగ్గర బొప్పూడి సభకు సంబంధించి సుమారు 17వ తారీఖు ఈ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. పొత్తులకు సంబంధించి బీజేపీలో, ఎన్డీఏలో పొత్తులకు సంబంధించి ఒక చర్చ జరగాలనే కాన్సెప్ట్ని అయితే 3 పార్టీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న చర్చల అనంతరం సభకు రావాలని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీని కోరటం, మోడీ వెంటనే దానికి అగ్రీ చేయడంతో ఈ సభ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది సార్. అయితే ఈ సభ ప్రధానంగా లోకేష్, అదేవిధంగా స్థానికంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, వీళ్ళందరూ కూడా టీడీపీ ముఖ్య నాయకులు, పర్చూరు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కావచ్చు ప్రధానంగా దీన్ని కీలకంగా తీసుకొని ఈ సభనైతే సక్సెస్ చేయాలని ఒక కీలక కమిటీ, ముఖ్య నేతలతో కీలక కమిటీ వేశారు. అయితే ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం టీడీపీ నేతలు కానీ, బీజేపీ, జనసేన 3 పార్టీ నేతలు చెబుతుంది ఒకటే కాన్సెప్ట్. 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024లో ముగ్గురు కలిసి ఒక వేదికను పంచుకోబోతున్నారు. ఇది ఒక హైలైట్గా నిలవబోతుంది. నెంబర్ 2 వచ్చేసి 2014లో అప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని డెవలప్ చేయగలడు, చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆ ఇమేజ్ ఉంది,
కలేజా ఉంది అనే వర్షన్ ఏదైతే అప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారో ఇప్పుడు కూడా అదే రకమైన కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ ఎన్డీఏలో కలిసిన నేపథ్యంలో ఒకవైపు నరేంద్ర మోడీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ముందుకు వెళ్తే కేంద్ర సపోర్ట్ ఉంటుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో ఆల్రెడీ హైదరాబాద్ ఆయన డెవలప్ చేసినటువంటి విజన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈసారి ముందుకు వస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు కూడా రాష్ట్రం వెనక్కిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా అప్పుల ఊబిలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద కూడా దాదాపు 4-5 లక్షల వైపు అప్పు ఉంది. ఆ అప్పుని లేకుండా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలంటే ఒక్క టీడీపీ, ఈ ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే సాధ్యమనే ఒక మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలన్న కాన్సెప్ట్తో రేపు సభ ప్రణాళికలను అయితే రచిస్తున్నారు సార్. ఈ సభకి దాదాపు 175 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది రావాలి అని కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు సభకి తాడేపల్లి కానివ్వండి, మంగళగిరి సభలకి కొంత బస్సులు సమస్య, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉన్న నేపథ్యంలో కొంత రావాలనుకున్న పబ్లిక్ కూడా రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి ముందుగానే దానికి సంబంధించిన ఒక ప్రణాళికను అయితే టీడీపీ అధిష్టానం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీకి రికమెండేషన్ లెటర్, మాకు ఇన్ని బస్సులు కావాలి సభకని ఒక లెటర్ కూడా అచ్చెన్నాయుడు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే నేతలు అందరూ కూడా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ సభకు రావాలనుకుంటున్నారు. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి చూపించాలి అన్న కోణంలో అయితే ఈ సభ ముందుకెళ్ళబోతుంది సార్. రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అని పాలిటిక్స్లోకి దస్తగిరి, కోడికత్తి సీను, బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే ఒక గొడ్డలి, ఒక కోడికత్తి రెండు వస్తున్నాయి, అంతే కదా? అంతే సార్. గొడ్డలి, కోడికత్తి ఈ రెండు పోటీ రంగంలో దిగారు. వాళ్ళు సింబల్ కూడా అవే తెచ్చుకుంటే బాగుండేది. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భంలో వాళ్ళకి సింబల్ ఇస్తారు కదా పార్టీ కమిషన్. దస్తగిరి ఏమన్నా గొడ్డల సింబల్, గొడ్డల సింబల్ పాపులరు, కోడికత్తి పాపులరు. కోడికత్తి సీను తెచ్చుకొని ఇద్దరు కూడా కంటెస్ట్ చేస్తే కూడా ఎక్కువ పడతాయి ఆ సింబల్స్కి. ఇప్పుడు మనం బయట చూస్తే మీడియాలో కానీ విడిగా కానీ సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, లేకపోతే ఫ్యాన్ గుర్తు వీటికంటే కూడా ఇప్పుడు గొడ్డల గుర్తు కానీ తెచ్చుకుంటే గొడ్డల గుర్తుకి ఇప్పుడు విపరీతంగా మీడియాలో చూపించారు కదా గొడ్డలు. అట్లా కోడికత్తిని కూడా విపరీతంగా చూపించారు కదా. రెండింటికి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ రెండింటి సింబల్ తోటి వాళ్ళిద్దరూ పోటీ చేయడంలో తప్పులేదు. కాకపోతే రాజకీయాల్లో ఎవరైనా వచ్చి పోటీ చేయొచ్చు. మంచివాళ్ళు పోటీ చేయొచ్చు, చెడ్డవాళ్ళు పోటీ చేయొచ్చు, దొంగలు పోటీ చేయొచ్చు, దొరలు పోటీ చేయొచ్చు, రాజులు పోటీ చేయొచ్చు, రౌడీలు పోటీ చేయొచ్చు, గోండాలు పోటీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే రాజకీయాల్లో దొంగకి ఓటు ఉండిద్ది, దొరకి ఓటు ఉండిద్ది, గోండాకి ఓటు ఉండిద్ది, అవినీతి పరుడికి ఓటు ఉండిద్ది, మంచి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండిద్ది కదా. అందుకనే రాజకీయాలు వచ్చినప్పుడు ఎంతటి దొంగ అయినా దొర అవుతాడు, వాళ్ళు పోయి ఓటు అడగాల్సిందే కదా. తెలుసు అదిగో వాళ్ళందరూ అంటే దొంగనంటే వాళ్ళందరూ బ్యాడ్ అనో లేకపోతే ఇంకోటో సమాజానికి వాళ్ళు నష్టం చేస్తున్నారు భావన ఉండిద్ది. కానీ వాళ్ళని పోయి ఓటు అడగాల్సింది, ఎందుకంటే వాళ్ళ ఓటు ఉంది కదా. కాబట్టి అందుకని తప్పని పరిస్థితి. సరే ఏదన్నా కానీ ఇప్పుడు దస్తగిరి గొడ్డల గుర్తు మీద, కోడికత్తి సీను కోడికత్తి మీద కానీ పోటీ చేస్తే చాలా కొత్త సాంప్రదాయాలకి, కొత్త రాజకీయాలకి తెరదీసినట్లయితే దస్తగిరి పోటీ చేస్తాన్నాడు కాబట్టి కోడికత్తి సీను కూడా నేను పోటీ చేస్తానని చెప్పినట్లున్నాడు. బయట సమయం సార్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు? వామ్మో వెయ్యండి, అయితే వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు, వెయ్యండి. నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజిలో క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా. అప్రూవర్గా మారినాం కదన్నా, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా చెప్పండి? ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందుల్లో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టటోళ్ళు కాదురా నాయనా, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా. నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే, నేను కాదని చెప్పలే. డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే. తర్వాత తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినాయి.
నేను ఎన్నో కష్టాలు చిన్న వయసులోనే నష్టాలని అన్నీ చూశాను. జైలు జీవితం కూడా అనుభవించాను. అలాగే ప్రజలు పడుతున్న సమస్యల పట్ల నేను చట్టసభల్లో బలమైన గొంతు వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను. చాలామంది నేను ఎంతోమంది నాయకులను కలిసినాను, అలాగే ప్రజలను కలిసినాను. అలాగే కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ గతమనే సమాధుల మీద రాజకీయాలు చేస్తున్నారు. నేను మంచి భవిష్యత్తు కోసం, ప్రజల మంచి భవిష్యత్తు కోసం రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అదే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సామాన్యుల తరపుని బలమైన గొంతు చట్టసభల్లో వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను. పార్టీతో మద్దతు లేదు. ఒకవేళ ఏ పార్టీ నన్ను ఆహ్వానించి టికెట్ ఇచ్చినా ఆ పార్టీలోంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రజలు ఇంకా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు గట్టెక్కించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇప్పుడు దస్తగిరి జైభీం పార్టీ అలాగే కోడికత్తి సీన్ కూడా జైభీం పార్టీలో చేరుతున్నాడని తెలుస్తుంది. ఎమ్మెల్యే సీటు డైరెక్ట్ తప్పలేదు, అది ఎవరైనా పోటీ చేయొచ్చు కదా. పోటీ చేయడంలో వాళ్ళకి రైట్ ఉంది, అది మనం రైట్ ఉంది, తప్పేం లేదు. కాకపోతే దస్తగిరి ఏమన్నా నేను హత్య చేశాను, నేను అప్రూవర్గా మారాను, కంటెస్ట్ చేసే రైట్ నాకు ఉంది, ప్రజాస్వామ్యం నాకు ఆ హక్కు కల్పించింది, నేను పోటీ చేస్తాను, నేను అప్రూవర్గా మారి నేను వాస్తవాలు చెప్పాను కాబట్టి, నేను అవతల వాళ్ళ బెదిరింపులు లొంగలేదు కాబట్టి నాకు ఓటేయండి అతను అడుగుతున్నాడు. కోడికత్తి సీను నేను వేటు వేశాను, బట్ నేను చిన్నతనంలో జైలు జీవితాన్ని అనుభవించాను. ప్రజల కష్టాల గురించి లోపల జైల్లో బాగా స్టడీ చేశాను. కాబట్టి నాకు కూడా అమలాపురం టికెట్ ఇస్తే నేను కూడా పోటీ చేసి గెలుస్తాను. ప్రజాసేవ చేయాలని భావిస్తున్నాను. చట్టసభల్లో ప్రజల హక్కుల గురించి, ప్రజల సమస్యల గురించి పోరాడాలని భావిస్తున్నాను అని కోడికత్తి సీన్ చెప్తున్నాడు. రైట్. అయితే కోడికత్తి సీన్కి ఫస్ట్ టికెట్ ఇవ్వాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ సింబల్ ఇవ్వాలి అతనికి, అతని టికెట్ ఇవ్వాలి. అమలాపురం టికెట్ అడిగిన ఇవ్వాలి, లేదా ఏ టికెట్ అడిగిన ఇవ్వాలి, లేదా రాజ్యసభకైనా పంపించాలి, లేదా మంత్రిగా అయినా ఆయన తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కోడికత్తి సీన్కి మంత్రిగా చేసేటువంటి అర్హత మీరు అట్నైతే నేను చెప్పనండి, నేనేం చెప్పను. మీరు అంటే క్వాలిఫికేషన్స్ అంటే తప్పే ఉంది. అతను అడుగుతున్నాడు ఎందుకు అతనికి క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కోడికత్తి సీన్కి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో అతను విజయం సాధించడానికి ఇదొక పరోపకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కోడికత్తితోటి గీసి అతనే చెప్పాడు, ఒక సింపతి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే, ఒక సింపతి క్రియేట్ కావాలంటే నేను అందుకని ఒక పథకంగా దాన్ని ఇచ్చేసి ఆయన్ని కోడికత్తితోటి దాన్ని డెటాల్తోటి బాగా ఇచ్చేసి మళ్ళీ ఎక్కడ ఇది కాకుండా దాన్ని గీశాను అది అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టుకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అనేటువంటి ఆపేక్షతో, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఒక తపనతో ఆయన ఆ పని చేశాడు కోడికత్తి సీన్. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సరే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళలేదు. సరే ఇదంతా ఒక సబ్జెక్టు. మరి కోర్టుకి సీఎం కావాలి అనేటువంటి ఒక ప్రేమతో ఆయన చేసినటువంటి ఒక మిస్టేకు అతను 5 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించేట్టుగా చేసింది కదా. మరి ఆయన ఆ సీఎం అవటంలో అతని ప్రాధాన్యత, కష్టం ఉంది కదా. ఆ కష్టం ఉంది కాబట్టి అతనికి కోడికత్తి సీన్కి అమలాపురం టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. అలాగే దస్తగిరి కూడా ఆ రోజు వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ హెలికాప్టర్ వేసుకొని పోయి గొడ్డలు తీసుకొని పోయి తీసుకుపోయి చంపించారని చెప్పని నారాసు రక్త చరిత్ర అని రాశారు కదా. మరి అలాగే ఆయన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి అయింది కాబట్టి వారు కూడా దస్తగిరిని సరే నువ్వు ఎట్లను మా మీద విభేదించినా పర్వాలేదు, ఆ రోజు సీఎం కావటం కోసం
మీ పాత్ర ఉంది. నువ్వు ఆ రోజు నువ్వు నరకకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మిగిలినటువంటి వాళ్ళు నరికేవాళ్ళు కాదు. వాళ్ళు నరకకపోతే ఆయన్ని బతికుండేవాడు, బతికుంటే వేరేగా ఉండే రాజకీయాలు. కాబట్టి నువ్వు నరికేవు కాబట్టి అంటే అవినాష్ రెడ్డి గారి తరపున, జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటా, అవినాష్ రెడ్డి గారి తరపున నువ్వు క్యాబినెట్లో అర్హత ఉంది. క్యాబినెట్లో ఇద్దరు దస్తగిరిని కూడా మంత్రిగా పెట్టే అంటే అవకాశం ఇవ్వచ్చు అనే అభిప్రాయం వాళ్ళిద్దరికి ఉంది. అవునండి. దస్తగిరి గారు కోడికత్తి సీన్కి. ప్రజలకి అలాంటి అభిప్రాయాలు లేవు అని అనుకుందాం. సరే చూద్దాం ఇదంతా ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు కోడికత్తి సీన్ ఇంకో రోజు ఆగి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు నన్ను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గిచ్చమన్నాడు అని అంటే అది ఇంకో ప్రమాదం. ఇట్లాంటివి చాలా జరుగుతాయి, చాలా ఉంటాయి. బట్ రాజకీయాలు రావాలనుకోవడం తప్పులేదు. కానీ మురళి ఉన్నారు సార్. ఏం మురళి సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చారు, కాబోయే మంత్రులు ఇద్దరు వచ్చారు. ఏంటి రాజకీయాన్ని మొత్తాన్ని ఇప్పుడు కేఏ పాల్ గారు ఏం ఆఫర్ చేయలేదు వీళ్ళిద్దరిని నా పార్టీలోకి రండి, అందరూ వస్తున్నారు మీరు వచ్చేసేయండి అని? లేదు సార్, కేఏ పాల్ గారు ఆఫర్ చేయలేదు సార్. కానీ వీళ్ళిద్దరూ దస్తగిరి అయితే ఇప్పటికి ఆల్రెడీ జై భారత్ భీములో పార్టీలో చేరి పులివెందుల అభ్యర్థిగా నిలబడుతున్నట్టుగా అధికారికంగా కూడా ప్రకటించారండి. మరి కాసేపట్లో కోడికత్తి సీన్ కూడా జై భారత్ భీమ్ పార్టీలో చేరిన తర్వాత అమలాపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు సార్. అయితే 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలలో ఘట్టాలలో వీళ్ళిద్దరూ నిందితులండి. ఆ నిందితులు ఇద్దరు కూడా ఒక న్యాయమూర్తి పెట్టినటువంటి పార్టీ నుంచి ఈరోజు ప్రజాక్షేత్రంలో వారు నిలబడుతున్నటువంటి అంశం సార్. అయితే ఎందుకంటే ఇక్కడ సార్ వీళ్ళు గెలిపోవడం పక్కన పెడితే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన పట్ల కానీ, లేదా ఆ రోజు ఎవరైతే చెప్పారని వీరు భావించే అందులో నిందితులుగా మారిపోయారో, ఆ ఘటనలో నిందితులయ్యారో, ఆ అంశానికి సంబంధించి వీరిపై జరిగినటువంటి న్యాయం కానీ, లేకపోతే వీరికి జరిగినటువంటి అన్యాయం కానీ, లేకపోతే వీరి కుటుంబానికి జరిగినటువంటి నష్టం కానీ, వాటన్నిటిని కూడా ఎవరు చెప్పినా ఎనర కనుక ఈ రూపంలో వారు ఈ రకంగా ఒక పోటీ చేసి ఒకటి నిరసన తెలియజేయడం, 2 ఆయా నియోజకవర్గాల ద్వారా పోటీ చేసినప్పుడు ప్రజలకు జరిగినటువంటి ఘటనలు వివరించే ప్రయత్నంలో భాగంగానే వీరిద్దరూ కూడా అంటే వారికి జరిగినటువంటి అన్యాయాల్ని ప్రజాక్షేత్రం ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే వీరు పోటీ చేస్తున్నారని భావించవచ్చండి. సరే, గెలుపు ఓటములు అనేది ప్రజలు అభ్యర్థులకు బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కానీ పోటీ చేసే అభ్యర్థులు పోటీ చేయొచ్చు సార్, ఎవరైనా పోటీ చేస్తారు. అందుకని వీరు పోటీ చేస్తున్నారు సార్. అయితే వీరిద్దరూ పోటీ చేయడం అనేది కొంత ఆసక్తికరమైన అంశంగానే చూడాలండి. ఎందుకంటే తెలంగాణలో బరిలాక్ పోటీ చేస్తున్నారు. ఆమె ఇష్యూ వేరండి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య నిరసనగా తెలియజేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఒక కేసుల్లో 2 కేసుల్లో నిందితులుగా ఉన్నారండి. పోనీ ఏదో సాధారణమైన కేసులు కాదండి. ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అతను అప్రూవర్గా మారాడు, అతనే ఒప్పుకున్నాడు. అతను ప్రస్తుతం బెయిల్మై ఉండి మళ్ళీ అతను వచ్చాడు. అంటే అతను రేపు పొద్దున్న ప్రచారానికి వెళ్ళినప్పుడు, పులివెందుల్లో ప్రచారం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి నిజాలు కనుక నేను అప్రూవల్గా మారారని చెప్తే కనుక అది ఎంత ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తుంది. ఇలా జరిగిందా అని ఒక భావన బయటకు వస్తుంది. వివేకానంద రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి హత్య గావించబడినప్పటికీ జరిగినట్టు ఘటన చెప్తే అదొక ఆశ్చర్యకరం, అది ప్రతి ఒక్కరిని కలింపజేస్తుంది. కోడికత్తి సీన్ అండి, విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఘటన, అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఏంటి ఇప్పటికీ ఎవరికీ తెలియదండి. ఆ ఘటన అతను కూడా చెప్పుకుంటాడు. ఎందుకు అతను గెలవాలనే కాంక్షతో ఉంటాడు. గెలవాలనే క్రమంలో ప్రజల్ని మెప్పించే ప్రయత్నంలో జరిగినటువంటి పరిమాణాలు అంటే రేపు పొద్దున్న ప్రజలు నన్ను నిందితుడిగా చూడకూడదు, నన్ను దోషిగా చూడకూడదు అనుకున్నప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పేస్తారండి ఆ ప్రచారంలో. అప్పుడు అది కూడా కొంత ఇంపార్టెంట్ తీసుకుంటారండి ప్రజలు. అంటే అది ఆ రకంగా వీరిద్దరూ పోటీ చేయడం అనేది ఖచ్చితంగా కూడా రాజకీయంగా ఒక నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మీరు పోటీ చేస్తున్నారని అక్కడ గెలిపోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. రైట్ మురళి. ఓకే, నెక్స్ట్ అండి. అటు ప్రణీత్రావు, ఇటు కౌశిక్ రెడ్డి కేసులు, కష్టాలు ఏంటి అసలు అది గొడవ? ఈ ప్రణీత్రావు అన్నతను ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అదే ఇప్పుడు అంటే మొత్తం గత 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఫోన్ కాల్స్ రికార్డ్ చేసిన సమాచారం, అవతల వ్యక్తులకి ఎటువంటి సమాచారం వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియోస్ మొత్తం డేటా మొత్తాన్ని ప్రణీత్రావు ఒక ఇంటెలిజెన్స్లో ఉండి అవన్నీ రికార్డ్ చేయించాడని దాని మీద ఉన్న అభియోగాలు. అయితే అవన్నీ లాక్ రూమ్లో ఉంటే పోలీసు దాంట్లో గవర్నమెంట్ మారిన వెంటనే వాటన్నిటిని తీసి దగ్ధం చేసి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేసాడు. ఇది చాలా క్రియాశీలకమైనటువంటి అంశం. అంటే ఇది జనరల్గా పెద్ద క్రైము.
ఒక వ్యక్తులు సంబంధం లేకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ ఫోన్ కాల్స్ రికార్డ్ చేయటం, ట్యాప్ చేయటం, వాళ్ళ డేటాని తస్కరించడం, వాళ్ళ ఫోన్లో ఉన్న మెసేజ్ని తస్కరించడం, ఇట్లాంటిది చాలా సీరియస్ క్రైమ్. మరి అట్లాంటివన్నీ తను చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి డేటాను కూడా సేకరించినట్లున్నారు. ఇప్పుడు మరి అది నాకు కస్టడీలో తీసుకున్నట్లున్నారు, విచారణ జరుపుతున్నట్లున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్దో చూడాలి. అతను అసలు నిజంగా నోరు తెరిచి వాస్తవాలు చెబితే చాలా పెద్ద ప్రకంపనలే అవుతాయి. ఏంటి మధు? బయట ఒకటి ఉంది సార్ దీనికి సంబంధించి. ప్లే చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. బయట ప్లే చేయండి. బయట ఒకటి ఉందండి మధు గారు. బయట సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవడు భయపడేటోడు లేడు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. ఇది జాగ్రత్తగా ఉండురు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. అదేలే, పోలీసు వాళ్ళని తిట్టాడని చెప్పని బెదిరించారని చెప్పి ఆయన మీద కూడా కేసు అట్లా ఎట్లా తిడతారు? మీరు 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి అట్లాగే చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మళ్ళీ బెదిరించడం. అధికారంలో ఉన్నప్పుడు నేలకి ఒక రకంగా ఉండిద్దంట, అధికారంలోకి దిగడించినప్పటి నుంచి మళ్ళీ నేలకి ఇంకో రకంగా మారిద్ది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క నేలకిలో అటు ఇటు అయినాయి, మనసులు అటు ఇటు అయినాయి. వ్యక్తుల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ఏమంటాము చేష్టలు తారుమారైనాయి. రైట్. సరే మధు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ప్రణీత్ రావు ఏంది, ఎక్కడ దాకా వెళ్ళబోతుంది ఇది? సార్ డెఫినెట్గా చేసిన తప్పులు కాలగర్భంలో కలిసిపోతాయి అని అయితే అందరూ అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు కాలనాగై అదే మొత్తం లోపల నుంచి కూడా బయటికి వచ్చి కాలగర్భం నుంచి నాగుపాములాగా అయితే బయటికి రాబోతున్నాయి సార్. బేసిక్గా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇక నెక్స్ట్ కూడా అంటే తెలంగాణలో సీఎం అంటే కేసీఆర్ అంటే సీఎం అనే విధంగా అధికారులందరూ కూడా మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు పట్టుబడుతున్న కేసీఆర్ అంటే సీఎం కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంతే. జాతి పిత, జాతి బాపు, తెలంగాణ బాపు. అట్లాగే కాళేశ్వరం చంద్రశేఖరరావు ఇట్లా అంటే అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ఆయన్ని పొగిడారు. ఆ పొగిడిన వాళ్ళందరూ అప్పుడు యాడ్లు కూడా ఎట్లాగే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఒకసారి ఎతకాలి. అంటే దాంతో పాటు సార్ ఇక్కడ ఒకటి జరిగింది అంటే వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఇక నెక్స్ట్ కూడా సీఎంగా రేవంత్ రెడ్డి కాకుండా ఇక కేసీఆర్ ఉంటారు, రేవంత్ రెడ్డి అనేటటువంటి ఆ ఊహను కూడా వాళ్ళు ఊహించుకోలేకపోయింటారు. అందుకోసం కొంతమంది అధికారులు మాత్రమే అందుకోసం అనేది ఉన్నంతలో అంటే ఉన్న రోజుల పాటు హ్యాపీగా మన తప్పులేమీ కూడా బయటికి రావు కదా, ఒకవేళ ఏదైనా బయటికి వస్తే చిన్న చితక మాత్రమే వస్తాయి, ఈ స్థాయిలో బయటికి వస్తాయి. రేవంత్ రెడ్డి ఏదైతే సముద్రంలో ఒక పెద్ద వల వేసి లోపల ఉన్నటువంటి వాటన్నిటిని తప్పు చేసినటువంటి తిమింగలాలు చేపలను అన్నిటిని కూడా ఎలాగైతే బయటికి తీశారో ఆ విధంగా బయటకు వస్తారైతే ఎవ్వరూ ఊహించలేదు సార్. కానీ ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మాత్రమే. వీళ్ళు చేసినటువంటి తప్పులు పెద్దవే అయినప్పటికీ పట్టుబడాల్సినటువంటి వాళ్ళ ముందు ఇప్పుడు పట్టుబడినటువంటి వాళ్ళ సంఖ్య చాలా చిన్నది సార్. ప్రధానంగా కోట్లాది రూపాయలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా పశుసంవర్ధక శాఖకు సంబంధించి మనం చూసాం, అసలు గొర్రెలు లేవు, ఏమీ లేవు, కానీ డబ్బులు మాత్రం కోట్లాది రూపాయలు డబ్బులు వెళ్ళిపోయాయి. అదేవిధంగా ప్రాజెక్టుల విషయం చూసుకుంటే, కాళేశ్వరం చూసుకుంటే అందులో జరిగినటువంటి స్కామ్, ఒకవేళ ఇప్పుడు కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వచ్చి ఉంటే సార్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయా? ఈ అధికారులందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి కేసులు ఎదుర్కొనే వల్ల ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ ఉన్నారో డిఎస్పీకి సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అతను యథేచ్ఛగా ఒక 20 మంది ఆఫీసర్లను తన ఒక రూమ్లో పెట్టుకొని కావాల్సినటువంటి వాళ్ళ ఫోన్లన్నీ కూడా విన్నారు అంటే ఏ ధైర్యంతో వినింటారు?
అదే ఇప్పుడు ఒకవేళ అదే గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ మొత్తం తప్పంతా జరిగిన ఈ మిస్టేక్స్ చేసినటువంటి ఈ మొత్తం తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేవా? రానేరావు. ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అతను రిటైర్డ్ అయిపోతారు. ఆ పాపమంతా అతను చేసినటువంటి ఆ మొత్తం మోసాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. సో అలా ఒకటి కాదు, 1, 2, 3 అనుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు. కానే కాదు, ప్రతి శాఖలో ఎక్కడో పశుసంవర్ధక శాఖలో స్కామ్ ఏంది సార్? అసలు ఇంతవరకు మనం ఎక్కడన్నా ఇటువంటి విన్నామా? అసలు గొర్రెలే పంపిణీ చేయలేదు, అలా పంపిణీ చేసినట్టు మొత్తం కోట్లాది రూపాయలు ఆ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయాయి. అసలు ఆ శాఖ ఏంటి మరి? దాంట్లోనే అంత ఉంది అంటే మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి భూ దందా ఏదైతే ఉందో, కమిషన్లు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా బయటికి రాబోతున్నాయా అని అయితే డౌట్ లేదు. ఏదేమైనప్పటికీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అతన్ని పూర్తిగా విచారించబోతున్నారు. ఇప్పటికే విచారించినట్టుగా అంటే 24 గంటలుగా విచారిస్తున్నారు. ఏం చేసావు? సింపుల్గా ఒకటే, ప్రణీత్ రావు నువ్వు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశావు, నీ చేత ఎవరు ఏం చేయించారు, ఎవరెవరి ఫోన్లు రికార్డ్ చేసావు, రికార్డ్ చేసిన వాటిని ఎక్కడిచ్చావు, ఎవరు విన్నారు అనే దాని మీద బయటికి మొత్తం రాబోతుంది. డెఫినెట్ గా పెద్దలు అయితే ఉండబోతున్నారు సార్. ఎందుకు అంటే ప్రణీత్ రావు చేసినటువంటి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అతని నోటి నుంచే చెప్పించిన తర్వాత అది ఎవరు చెప్పారు, సీఎం చెప్తే చేశారా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తే చేశారా, లేకపోతే ఇంకొక నాయకుడు చెప్తే చేశారా, మంత్రి చెప్తే చేశారు, ఎవరు చెప్తే నువ్వు చేశావు అనేది అయితే బయటకు వస్తుంది. అదేవిధంగా కౌశిక్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది కాబట్టి కమింగ్ డేస్ ఇన్ ఫ్రంట్ డెఫినెట్ గా నాగుపాము రూపంలో అయితే కేసులు భూమి నుంచి అయితే బయటికి రాబోతున్నాయి సార్. ఓకే రైట్ మధు, మరి చూద్దాం మరి. నెక్స్ట్ అండి, ఎవరి డబ్బులు వాడివేనండి, నా ఒక్కడికే డీల్ అండి. అదేందండి, ముద్రగడ రేపు 14న వైసీపీలో చేరుతున్నారండి. అంటే వైసీపీలో చేరితే వైసీపీలో చేరుతున్నానండి అని చెప్పి ఒక పత్రికా ముఖంగా ఒక లెటర్ విడుదల చేశారండి. లెటర్ రిలీజ్ చేయటం ఆయనకి హ్యాపీ. మీరు నాతో పాటు వచ్చేటట్టయితే మీ ఫుడ్ మీరే తీసుకొచ్చుకోండి. అన్నాడా? వీటి ఫుడ్ మీరే తెచ్చుకోండి, మీ కారు మీరే తెచ్చుకోండి, మీ వాహనాలు, మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి, మీరు మాత్రం నా కోసం రావాలి. డీల్ మాత్రం నాకేనండి. నా కోసం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రం పనిచేయాలి మీరు అందరూ. బాగానే ఉంది. ఇందాక ఎవరో ఒక కుర్రోడు ఏదో ఒక వీడియో మాట్లాడినట్టున్నాడు, బయట ఒకటి ఉందండి. అంటే మీరు అన్నారు కదా అని, ఎట్లా అంటారు అనేది, గోదావరి జిల్లా వాళ్ళు తిరిగితే ఎట్లుండిద్ది అనేది ఒకసారి వినాలి. అంటే యువకుడు తనలో ఉన్న ఆవేదన, అట్లాంటి వీడియోలు చాలా విపరీతంగా ముద్రగడ్డ గారి మీద పెట్టి వదులుతూ ఉన్నారు. వారిని మామూలుగా పాపం ఆడేసుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. బైట్ ప్లీజ్. నమస్కారం అండి, ముద్రగడ పద్మనాభం గారు. ఏంటి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు అన్నట్టు తెలిసింది. తప్పేముందండి, వెళ్ళండి, అది మీ వ్యక్తిగతం. కానీ ఎప్పటి వరకు జాతి మొత్తానికి బోలు పోరాటం చేసినట్టు లెటర్లు రాసేవారు కదా, ఇంత పొడుగు లెటర్లు. మీరు హరిరామ్ జోగే గారును, హరిరామ్ జోగే గారు వాళ్ళ అబ్బాయి అలాగో వైసీపీలోకి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోయారు. ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నిన్నటి మొన్నటి వరకును లెటర్లోనూ ఇన్ని సీట్లు తీసుకోవాలి, లేదా జాతి సీఎం పదవి చెయ్యాలి అని చెప్పి రాసేవారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న 2024 ఒకవేళ నెగ్గితే హరిరామ్ జోగి గారు అబ్బాయికి 2 సంవత్సరాలను, ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయికి 2 సంవత్సరాలు ఇచ్చేసి ఆయన పక్కకు తప్పుకుంటాను అంటారు, లేదా మిగిలిన సంవత్సరం ఆయన చేస్తానని ఏమన్నా మీకు హామీ ఇచ్చారండి? అంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన వాళ్ళకి 25 మంది ఎమ్మెల్యే సీట్లు, హరిరామ్ జోగి గారికి సంబంధించిన వాళ్ళకి 25 మంది ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పారా? ఏం హామీ ఇచ్చారండి? అంటే అంతమాను జాతి మొత్తం మన జాతి కోసం పోరాటాలు అయ్యి చేస్తున్నట్టు పెద్ద పెద్ద లెటర్లు ఇంత పొడుగు రాసేవారు కదా, మీరిద్దరే రాసేవారు లెటర్లు. మీరిద్దరూ కూడా వైసీపీలోకి వెళ్ళిపోతే ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఎందుకు రాశారు లెటర్లు అన్నది. బీసీలో చేర్చమని పెద్ద పెద్ద పోరాటాలు చేసామని ముద్రగడ పద్మనాభం గారు చెప్పొచ్చు. బీసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చడం కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాపుల్ని. అంటే మీరు చేసిన పోరాటాలన్నీ ఉత్తిదండి, ఉద్యమాలు అదిని ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. యువత ఇంత చక్కగా చెబుతున్న తర్వాత ఇంక మనం దాని గురించి ఏం మాట్లాడతాం. సతీష్ ఉన్నట్లున్నాడు. సతీష్ వస్తాడు సార్, 2 seconds. మొత్తానికి అంటే యువత అట్లున్నారు, చాలా క్లియర్గా వాళ్ళు అడుగుతున్నారు జాతి 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 అనేటివి. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ ఆ జాతి మొత్తాన్ని మీరు కార్లు మీరే పెట్టుకొని రండి, మీరే భోజనాలు తీసుకొని రండి, మీరే చూసుకోండి, మీరు మాత్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేద్దాము అనేది. సరే వారు పిలిపిస్తున్నారు, వారు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అందుకని మీరు అందరు సహకరించాలనే భావన అయ్యి ఉండొచ్చు.
బట్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళకపోవడం వల్ల లేకపోతే ఈయన ఎందుకనండి మరి ఆ రోజున సరే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ఈయన వెళ్తున్నాడు అండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఈయన వెళ్తున్నాడు. వెళ్తున్నాడు. అందుకని పాపం ఆయన ఏదో అడుగుతూ ఉన్నాడు. పాపం ఆయన కోరికనే ఎవరిని ఎందుకు కాదనాలి? పాపం అందరూ వెళ్ళండి, పాపం అందరూ వెళ్ళి కాస్త వెళ్ళి పాపం ఆయన సహకరించి. మరి ఇప్పటివరకు కూడా వీళ్ళిద్దరిని కూడా వైసీపీ కోవట్లు అనేది ఒక విధంగా గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా వెళ్ళిపోయిందండి. యాక్చువల్గా వీళ్ళు కాపు సామాజిక వర్గం కోసం పాటుపడే వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఉంటే నెక్స్ట్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్తే మీకు ఏమైనా అవకాశం ఇస్తారా, మీకు అవకాశం ఇచ్చే లేదు కదా అని చెప్పని కూడా ముద్రగడ పద్మనాభాన్ని ట్రోల్ చేస్తున్నారు నెక్స్ట్ సందర్భంగా. రైట్, ఓకే సార్. వచ్చాడా సతీష్ జాయిన్ అయ్యాడా? సతీష్ వచ్చారు సార్. సతీష్ గారు. నేను సతీష్, ముద్రగడ పద్మనాభం గారు 14వ తారీఖు భారీ ర్యాలీతో, అంటే ఇప్పుడు 2015లో కనుక ట్రైను పిలిపిస్తే అప్పుడు లక్షల్లో వచ్చారు. ఇప్పుడు మరి లక్షల్లో మొత్తం జాతి అంతా ముద్రగడ పద్మనాభం గారు వెనక పరిగెత్తిద్దంటావా ఏంటి మరి వారి ఉద్దేశం? సతీష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే ఇవాళ మొత్తానికి ఏదైతే మాత్రం ముద్రగడ పద్మనాభం ఒక లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. ప్రధానంగా లేఖలో కూడా నేను మరలా ఏదైతే 14వ తారీఖున వైసీపీలో జాయిన్ అవుతున్నాను, మీరందరూ కూడా నాకు సహకరించి నా వెంటుండి నన్ను నాకు ప్రోత్సహిస్తారని కూడా చెప్పడం జరిగింది సార్. అందులో ప్రధానంగా కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు ఎవరైతే నాతో పాటు కూడా తాడేపల్లి వస్తున్నారో వచ్చేటప్పుడు అందరూ కూడా అక్కడ ఆహారం సంబంధించి ఆహారం కావచ్చు, మరొక ఇతర సామాన్లు కావచ్చు, ఏదైనా సరే మీ వెంట మీరే తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా దానికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒకటే చెప్తున్నారు సార్. అంటే గతంలో ఏదైతే ఇదే కాపు ఉద్యమ నేత ఉద్యమం సమయంలో కూడా మీకు ఏమీ లేవు కాబట్టి అక్కడ చందాలు వేసి కూడా మొత్తం మేము అందరికీ పంపించాం. ఆ టైంలో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నాకు ఉప్మా పంపించారు ఇంటికి, మొత్తం అంతా కూడా ఉప్మా పంచిపెట్టారు కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ని ఏం అనలేదు అని చెప్పేసి అనడంతో అప్పట్లో ఉన్న ఎవరైతే కాపు నాయకులందరూ కూడా సార్ మొత్తం ఈ ఉప్మాలు అన్ని కూడా కొరియర్ పంపించేస్తారు. ముద్రగడ పద్మనాభం ఇంటికి కొరియర్ పంపించారు. ఎవరైతే ఉప్మా మీ పెట్టదన్నారో వాళ్ళతో కూడా కొరియర్ కూడా ఇంటికి పంపించారు సార్. అదే రకంగా పోనీ అడిగితే మేము ఈ రోజు మీతో పాటు మీరు వెళ్తారు కాబట్టి ఏదైనా చందాలు వేసుకున్నా సరే పోనీ వాళ్ళకు కూడా భోజన సౌకర్యం కూడా మేమే కల్పిస్తాం. ఎందుకంటే మీరు చేసేది మంచి పని కదా, వెళ్తున్నారు కదా, వైసీపీలో జాయిన్ అవుతున్నారు కదా, కాపు ఉద్యమం పేరు చెప్పుకుని వెళ్తారు కదా అని చెప్పేసి నేరుగా ఇక్కడ కాపు నాయకులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. అయితే మరోపక్క అయితే కొంతమంది మీరు ఎందులో కన్నా జాయిన్ అవ్వండి, ఏ పార్టీలో కానీ జాయిన్ కొన్ని కులముద్ర వేసుకుని వెళ్ళొద్దు, నేరుగా కూడా ఇక్కడ కులముద్ర వేసుకుని వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా కాపు నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సతీష్ ఏంటి నిజంగా ముద్రగడ పద్మనాభం గారి వెనక సతీష్ ర్యాలీగా బయలుదేరుతారు ఇక్కడ పాడు, అలాగే నేరుగా కూడా జగ్గంపేట పాటు లాలా చెరువు రాజమండ్రితో పాటు రావులపాలెం మీదుగా తణుకు తాడేపల్లి కూడా నేరుగా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్ కూడా ఒక ర్యాలీగానే వెళ్తారు. దీనికి కూడా సార్ ప్రధానంగా లేఖలో ఆయన ఒక విషయం ప్రస్తావించారు సార్. అది కూడా ఏంటంటే, నేను వచ్చి మళ్ళీ ఏదైనా పార్టీకి సంబంధించి అధికారంలోకి వస్తే కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మరికొన్ని సంక్షేమ పథకాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, దానికోసం ప్రచారం చేయడానికి ముందుగా వెళ్తాను. దేవుడి దేవల్ల వచ్చే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే గనక ఆ తర్వాత ఆయన ఏ పదవి ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం ఎటువంటి పదవి ఆశించకుండా నేను పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను, దానికి మీ సహకారం ఉండాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఓకే, అంటే సతీష్ ఆయనతో పాటు ఇప్పుడు ఎవరైతే అతనితో పాటు గతంలో ఉద్యమం చేసినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా గతంలో ఆయనతో పాటు రాజకీయంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు ఆయనతో ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉందా, ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి ఉందా? రైట్, దీని మీద రేపు డిస్కస్ చేద్దాం. రేపు 14th జరబోయే ముందు రోజు మాట్లాడదాం దాని గురించి. రైట్ సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.